భారతదేశంలో అతిపెద్ద వాహన ఛార్జింగ్ సదుపాయం ప్రారంభించబడింది. ఐటీ మరియు పరిశ్రమల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ స్వీడిష్ కంపెనీ గ్లిడా ద్వారా దేశంలోనే అతిపెద్ద వాహన ఛార్జింగ్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు ప్రకటించారు. 2018లో హైదరాబాద్లోని సోమాజిగూడలోని పెట్రోల్ పంప్ స్టేషన్లో చిన్న ఛార్జింగ్ స్టేషన్ను ప్రారంభించడం ద్వారా కంపెనీ మొదటిసారిగా భారతదేశానికి వచ్చిందని అన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కంపెనీ తన ఛార్జింగ్ స్టేషన్ పాదముద్రను విస్తరించడంలో దినదిన అభివృద్ధిని సాధించిందని ఆయన వివరించారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ వద్ద శంషాబాద్ ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ప్రాంతం వారికి ఈ ఛార్జింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు. ఇక్కడ 102 ఈ కార్ ఛార్జింగ్ పాయింట్లకు ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ఏర్పాటు చేశారు. ठीक है, मैं तो उधर से సార్ ఇక్కడ చూడండి సార్, చూసు కట్ చేయండి सर इधर सर, आप थोड़ा क्लोज आओ, क्लोज आओ, क्लोज आओ भैया भैया। हेलो भाई, अरे 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 सर అట్లున్నాడు సార్. उनका ही को आते हैं धक्का मार रहे, इधर हटा रहे। Sir, one time please. And आपको ऐसे करोगे ఎన్ని కొడుతూ పోయాము ये पंचपेट फ्रंट रो बैक आप थोड़ा आगे
స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒక్కటే కట్ చేస్తలేదు. సంజాన పిలుస్తుంటే వస్తున్నావు ఆడ సంగీత కూడా. ఇవాళ హైదరాబాద్లో ఎయిర్పోర్ట్కి సమీపంలో గ్లీడా అనే ఒక కంపెనీ ఒక ఎలక్ట్రిక్ వాహనాలకి సంబంధించిన ఒక ఛార్జింగ్ కాంప్లెక్స్, ఛార్జింగ్ సముదాయాన్ని ప్రారంభించింది. ఇది చాలా చాలా హర్షణీయ విషయం. వాళ్ళ ఇచ్చిన సమాచారం మేరకు ఇది భారతదేశంలోనే అతిపెద్ద పబ్లిక్ పరిధిలో ఉన్నటువంటి ఛార్జింగ్ సముదాయం. ఒకే సమయంలో 102 కార్స్ని ఛార్జ్ చేసే ఇక్కడ అవకాశం ఉంది. దాంట్లో కూడా కొన్ని అల్ట్రా ఫాస్ట్ ఛార్జర్స్ ఉన్నాయి. అంటే ఇందాక నేను ఒక డెమోన్స్ట్రేషన్ చూశాను. మొత్తం కారు అసలు బ్యాటరీలో జీరో ఛార్జింగ్ ఉన్న కార్ కూడా ఒక 40 నిమిషాల్లో మొత్తం ఛార్జ్ నింపుకోవడానికి అక్కడ పరిస్థితి ఉంది. అదేవిధంగా సామాన్య ఛార్జర్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు మన రాష్ట్రంలో ఉన్నటువంటి కొత్త పాలసీ, మంచి పాలసీ ఉండడం వలన భారీ సంఖ్యలో వాహనాలు వస్తున్నాయి. కానీ ప్రతి ఒక్కరి మనసులో ఒక సందేహం ఉంటుంది, ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఇట్లాంటి పబ్లిక్ ఛార్జింగ్ సదుపాయాలు ఏర్పాటు చేయడం ఇది చాలా చాలా ఉపయోగకరంగా విషయం. అంటే గ్లీడా అనే కంపెనీ ఇది ఒక మన స్వీడన్కి చెందిన కంపెనీ అనేది. గతంలో ఫోర్టమ్ అనే వాళ్ళ పేరు ఉంటుంది. అండ్ నాకు గుర్తు ఉంది 2018లో మొట్టమొదటిసారిగా వాళ్ళు హైదరాబాద్లో అడుగు పెట్టి అప్పుడు సోమాజిగూడలో ఇండియన్ ఆయిల్ వాళ్ళది పెట్రోల్ బంక్ దాంట్లో వాళ్ళు చిన్న ఒక ఛార్జింగ్ యూనిట్ పెట్టారు. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక 89 ప్రాంతంలో వాళ్ళు ఇట్లాంటి ఛార్జర్స్ పెట్టి ఉన్నారు. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర అంత భారీ స్థాయిలో ఛార్జింగ్ వసతి కల్పించడం, దీనివల్ల వాహనం కొనుగోలు వాళ్ళకి కూడా మనసులో ఒక ధైర్యం కలుగుతుంది. అంటే ఎప్పుడైనా బ్యాటరీ అవసరం, ఛార్జింగ్ చేసే అవసరం ఉంటే అంత మంచిగా, అంత ప్రశాంతంగా ఇక్కడ ఒక స్పేషియస్ ఒక సముదాయంలో ఇట్లాంటి ఛార్జింగ్ వసతి వాళ్ళకి అందుబాటులో ఉంటుంది. సో ఎలక్ట్రిక్ వాహనాల పాలసీ నుంచి మంచి ఫలితం రావడం మాకు చాలా మంచిగా ఉంది. అండ్ భవిష్యత్తులో కూడా ఎక్కువ మంది ఈ పెట్రోల్, డీజిల్ వెహికల్ ఎవరైనా కొనుగోలుతున్నారో వాళ్ళు వాటి బదులుగా ఎలక్ట్రిక్ వెహికల్ కొంటారు, దానికే ప్రాధాన్యత ఇస్తారు అని నేను ఆశిస్తున్నాను. గ్లీడా అనే కంపెనీ హైదరాబాద్లో ఒక పెద్ద ఛార్జింగ్ సదుపాయాన్ని వినియోగదారుల కోసం ఒకేసారి బస్సు, కారు మరియు ఎనీ అదర్ వెహికల్ కూడా ఛార్జ్ చేసుకునే అవకాశం తరపున వాళ్ళు ఇక్కడ వచ్చి పెట్టడం అనేది ఇది తెలంగాణ ప్రభుత్వానికే గర్వకారణం. ఈరోజు ఎనీ కంపెనీలు కొత్తగా వాహనాలు లాంచ్ చేయాలంటే వాళ్ళకు ఆల్వేస్ సమస్య ఛార్జింగ్ అనేది ఇక్కడ వీళ్ళకు ఒకే దగ్గర 102 సదుపాయాలు కల్పేయటం అనేది చాలా గొప్పది. సో బీయింగ్ తెలంగాణ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇక్కడ ఉన్న ఛార్జింగ్ స్టేషన్స్ ప్రభుత్వం తరఫున మేము ప్రమోట్ చేస్తూ టీఎస్ఐఐసి వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఎంటైర్ జిహెచ్ఎంసీ ఏరియాలో 150 ప్లాన్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ 90 అయింది. 90 అనేది డిఫరెంట్ ప్లేస్లు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒకే దగ్గర 102 పెట్టడం అనేది దేశంలోనే ప్రప్రదమైంది. కాబట్టి ఈ సందర్భంగా గ్లీడా వాళ్ళని అభినందిస్తూ ఇలాంటి హబ్బులు హైదరాబాద్ నలుమూలలా కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడ పెట్టబోతారు? 90 ఒక్కొక్క డిఫరెంట్. ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాంటిది ఇంకా మన అలాగే ఈస్ట్, వెస్ట్ 4 దిక్కుల్లో హబ్బులు అనేది పెట్టడం అనేది అవసరము. 4 దిక్కుల్లో హబ్బు పెట్టడం వల్ల ఎటు దిక్కున్న వాళ్ళైనా అక్కడ ఈ ఛార్జింగ్ అనేది సమస్య లేకుండా. ఉదాహరణకు ఇప్పుడు గట్కేసర్ వాళ్ళు ఎయిర్పోర్ట్ రావాలంటే డ్రై రన్ ఇక్కడ ఛార్జ్ పెట్టుకొని గట్కేసర్కి వెళ్ళాలంటే 60 కిలోమీటర్లు తను ఆల్రెడీ రన్ చేయాల్సి వస్తుంది. ప్యాసింజర్ లేకున్నా కూడా తను ఛార్జింగ్ కోసం. అందుకని గట్కేసర్ వాళ్ళు గట్కేసర్లోనే, అబ్దుల్లాపూర్ మెట్ వాళ్ళు అబ్దుల్లాపూర్ మెట్లోనే, అలాగే పటాన్ చెరువు వాళ్ళు పటాన్ చెరువు, అలాగే శంషాబాద్ ఇట్లా 4 దిక్కుల్లో పెట్టడం అనేది అవసరం.